హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరీర్ కంపాస్ తెలుగు. మీరు మంచి జాబ్ సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ జాబ్ గురించి అప్లై చేయాలనుకుంటే కనుక నేను ఈ వీడియోలో ఆ జాబ్ గురించి డిస్కస్ చేస్తాను. ప్లస్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా మన ఛానల్స్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకున్న జాబ్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ టెస్ట్ NITPG. ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ అనేది గ్రూప్ ఏ అడ్మినిస్ట్రేటివ్ రోల్. ఇందులో మీరు అకాడమిక్, ఫైనాన్స్, HR అండ్ స్టూడెంట్ అఫైర్స్ గురించి డీల్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఏ డెసిషన్ మేకింగ్ అండ్ సూపర్వైజరీ పొజిషన్ అండ్ ఇట్స్ నాట్ ఎ క్లర్కిల్ పొజిషన్. ఓకే. అండ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ వెళ్ళితే కనుక మీరు గూగుల్లో NITPG రిక్రూట్మెంట్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఈ జాబ్ ఆపర్చునిటీ మీరు క్లిక్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ గ్రూప్ ఏ రిక్రూట్మెంట్ 2026 డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్లో నేను ఇప్పుడు డిస్కస్ చేసేది ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ అనమాట. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ వచ్చేసి మీకు ఓపెనింగ్ డేట్, అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి 12th March ఓపెన్ అవుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సింది వచ్చేసి April 12th అండ్ హార్డ్ కాపీ లాస్ట్ డేట్ పంపించాల్సింది 20th April. ఓకే. సో ఈ జాబ్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ గురించి వెళ్ళినట్టు కనుక ఇది గ్రూప్ ఏ పోస్ట్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా పీజీ చేసి ఉంటే కనుక పీజీ 55% మార్క్స్ ఉండాలి. ఉంటే కనుక వాళ్ళు ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు లెక్క కనుక వాళ్ళకి 5 గ్రేడ్ పిలో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 4 గ్రేడ్ పిలో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళకి MBA క్యాండిడేట్స్ ఏరియా ఇన్ MBA క్యాండిడేట్స్ అండ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తారని చెప్పారు. డిజైరబుల్ క్యాండిడేట్స్లో ERP సిస్టమ్స్ కొంచెం వచ్చి ఉండాలి. ఏదో చార్టర్ అకౌంటెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఫినాన్స్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఈ పోస్ట్లో మీకు శాలరీ వచ్చేసి పే లెవెల్ 10 శాలరీ ఉంటుంది. పే లెవెల్ 10 శాలరీ అంటే బేసిక్ పే వచ్చేసి 56,100 ఉంటుంది స్టార్టింగ్. మీకు అలవెన్స్ అన్నీ కలుపుకొని విత్ DA అన్ని DA TA అన్నీ కలిపి మీకు ఓవరాల్గా 80,000 to 1 lakh శాలరీ ఉంటుంది. మీకు క్వార్టర్స్ ఫెసిలిటీ, మెడికల్ ఇన్సూరెన్స్ అవన్నీ ఉంటాయి. ఇందులో పెన్షన్ స్కీమ్ వచ్చేసి న్యూ పెన్షన్ స్కీమ్ కింద ఉంటుంది. సో జాబ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ జాబ్లో మీకు 1 year ప్రొబేషన్ ఉంటుంది ఈ జాబ్లో. సో ఈ జాబ్ని మీరు అప్లై చేయాలనుకుంటే కనుక సమర్థ్ పోర్టల్లో అప్లై చేయాలి. సో ఈ నోటిఫికేషన్ మెయిల్ లింక్ ఉంది కదా, ఈ లింక్లో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ సమర్థ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ సైన్ అప్ చేయాలి. సైన్ అప్ అప్పుడు మీ డీటెయిల్స్ అని ఇచ్చి సైన్ అప్ డేటా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ చేసి మీ డేటా అంతా ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది. అది ప్రింట్ తీసుకొని మీరు NITPGకి హార్డ్ కాపీ పంపించాలి. పంపించిన తర్వాత ఈ జాబ్లో వచ్చేసి మ్యాక్సిమం ఫస్ట్ లెవెల్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. 1:5 మోస్ట్లీ 1:5లో ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూస్తే కనుక మీకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి UR పొజిషన్ అండ్ 1 OBC పొజిషన్. UR ఎనీవన్ కెన్ అన్రిజర్వ్డ్ పొజిషన్, ఎనీవన్ కెన్ అప్లై. అండ్ OBC వచ్చేసి 1 పొజిషన్ లీన్ పొజిషన్. లీన్ పొజిషన్ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ వేరే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్కి వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తే అతను ఇక్కడికి రాకపోతే కనుక ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఈ జాబ్లో కొత్తగా జాయిన్ అయిన క్యాండిడేట్కి ఉంటుందన్నమాట. ఒకవేళ అతను తిరిగి జాయిన్ అయిపోతే కనుక NITPGకి బ్యాక్ వచ్చేస్తే ఆ పోస్ట్ అనేది కొత్తగా జాయిన్ చేసుకున్న క్యాండిడేట్ ఆ జాబ్లో ఉండదన్నమాట. ఆయన వచ్చే వరకు మాత్రమే ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఆ జాబ్ ఇతను కంటిన్యూ చేయరన్నమాట. జస్ట్ ఆ వచ్చే పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ విత్ 2 posts, UR1 అండ్ OBC1. సో 12th April లోపు మీరు అప్లై చేయొచ్చు ఈ జాబ్కి. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు, నో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనే కాదు. సో ఈ నోటిఫికేషన్లో ఇది కాకుండా అసిస్టెంట్ రిజిస్ట్రార్ కాకుండా అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉంది, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ సాస్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి. మీరు ఈ కంప్లీట్ నోటిఫికేషన్ కోసం మీరు ఇక్కడ జాబ్ వైజ్ క్లిక్ చేసినట్లు కనుక ఈ డీటెయిల్స్ మీకు వస్తాయి. మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే కనుక వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.